గ్రేటర్ సిటీలో రోడ్లు దారుణంగా మారాయి. మెయిన్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్ల వరకు ఇదే పరిస్థితి. ఇలా చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడగా మరికొన్ని చోట్ల వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, ప్రైవేటు కేబుల్స్ కోసం ఇంకొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా వాటర్, సివరేజీ కోసం రోడ్లు తవ్వుతున్నారు. కొన్ని శాఖలైతే రోడ్డు తవ్విన తర్వాత మట్టి పోసి వెళ్తుండగా మరికొన్ని ఏరియాల్లో అలాగే వదిలేస్తున్నారు. రోడ్డు తవ్వే ముందు ఆయా కార్పొరేషన్ల నుంచి ఎన్ఓసీ తీసుకోవాలన్న నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ 3 కార్పొరేషన్ల పరిధిలో మెయిన్ రోడ్ల నుంచి మొదలు ఇంటర్నల్ రోడ్లు దారుణంగా మారాయి. వివిధ శాఖల అవసరాల కోసం రాత్రికి రాత్రే రోడ్లను తవ్వి పని పూర్తి చేసి వదిలేసిపోతున్నారు. స్థానిక అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పి దర్జాగా అడ్డంగా బ్యారికేడ్లు పెట్టి బాజాప్తా రోడ్ల కటింగ్ చేస్తున్నారు. దీంతో ఉదయం వేళ కొన్ని చోట్ల వాహనాల మూమెంట్ స్లో అయి ట్రాఫిక్ స్తంభిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తవ్విన రోడ్లను గుర్తించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల నిర్వహణ ప్రస్తుతం 3 కార్పొరేషన్ల పరిధిలో ఉండడంతో ఎవరు పడితే వారు ఇష్టమున్నట్టు తవ్వుకుంటున్నారు. దీంతో కొద్ది రోజుల క్రితం కాంప్రహెన్సివ్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మెయిన్ రోడ్ల నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 3,145 కోట్ల వ్యయంతో 1,014 కిలోమీటర్ల పొడవున రోడ్ల నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించేందుకు రెడీ అయింది. 10 ఏళ్ల నిర్వహణ కోసం ఈ టెండర్లు వేస్తామని చెప్పింది. 3 కార్పొరేషన్లు వేరైనప్పటికీ ఆ బాధ్యతలు మాత్రం జీహెచ్ఎంసీ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన తర్వాత రోడ్ల రీకార్పెంటింగ్, క్లీనింగ్, ఫుట్పాత్ నిర్వహణ ఇలా అన్ని ఏజెన్సీలే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ టెండర్లు వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో ఆలస్యమవుతోంది. ఎలాగూ ఏజెన్సీలకే ఇస్తారు కదా అని రోడ్ల రిపేర్ల విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు.